dare to dream big. At Sun, we make it reality. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా బావ నాకు దూరం అయ్యాడు. మా కలలు, అనురాగం, పెంచుకున్న ఆశలన్నీ శిథిలమయ్యాయి. ఆనాడు జరిగిన ప్రమాదంలో తన 2 కళ్ళు పోగొట్టుకుని ఇంకా తన కొడుకు తిరిగి వస్తాడని ఎదురు చూసే ఆ తల్లిని చూపిస్తాను రా. అత్తయ్య, ఏమలత? బావొచ్చాడు. చిన్నరాజు వచ్చాడా? బాబు, బాబు, చిన్నరాజా, రాజా ఎక్కడ? బాబు ఎక్కడ? బాబు, బాబు, రాజా, రాజా, బాబు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా 2 కళ్ళు పోయినందుకు నేను బాధపడలేదు. నీకే కీడు జరిగిందేమోనని నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? చిన్నరాజా వస్తాడు, చిన్నరాజా తప్పకుండా వస్తాడని వీళ్ళంతా ఎంతో ఓదార్చారు, ధైర్యం చెప్పారు. కానీ ఏనాడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బ్రతికాను. నువ్వు వస్తావన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను. ఈ తల్లికి అన్యాయం చెయ్యవు కదూ, నన్ను ఒంటరి దాన్ని చెయ్యవు కదూ, నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవు కదూ బాబు. నిన్ను చిన్న రాజా స్థానంలో నిలబెట్టి ఏ దేశ రక్షణ కోసమైతే మా బావ బలయ్యాడో అతని అంతిమ లక్ష్యాన్ని నేను సాధించి బావ ఆత్మకి శాంతి చేకూర్చాలనుకున్నాను. ప్రేమించిన మనిషి దూరమయ్యాడన్న విషాదంలో కూడా ఆయన ఆశయాలు నిలబెట్టాలన్న నీ పట్టుదలకి నా జోహార్లు. ఈ పట్టుదల మా బావ నేర్పాడు. ఆపదలో చలించకూడదు, కష్టాల్లో కన్నీళ్లు పెట్టకూడదు, విషాదాన్ని వినోదంగా మలుచుకోవాలి, ధైర్యమే ఆయుధం కావాలి, చిరునవ్వే సాహసానికి అలంకారమని బావన్న మాటలు నాకు తోడుగా నడుస్తూనే ఉంటాయి. చూడులత, ఆ తల్లి బిడ్డ కోసం పడే ఆవేదన చూసి, దేశ రక్షణ కోసం చినరాజా పడిన ఆరాటం చూసి, ఆయన ఆశయాల కోసం నువ్వు పడే తపన చూసి చినరాజా నాలో మళ్లీ బ్రతికాడు. ఆయన జీవితం అంతం కాలేదు, నా జీవితంతో మళ్లీ ఆరంభమైంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పు, చేస్తాను. ఈ శ్రీమన్నారాయణ ఈ రోజు నుంచి చినరాజా. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. జావ్. క్యా కహా? చిన్నరాజా తిరిగి వచ్చాడా? వచ్చాడు అలీఖాన్.
ఎక్కడి నుంచో వచ్చి హఠాత్తుగా మా ఎస్టేట్ లో ఊడిపడ్డాడు. అతన్ని చంపడానికి బాంబు పథకం కూడా వేశాం. వాణ్ణి చంపే ప్లాన్ వేసింది ఎవరో? ఇంకెవరు? ఈ సీనియర్ విలన్. నా అద్భుతమైన బ్రెయిన్ తో ఆ ప్లాన్ వేసింది నేనే. ఆడు కొడితే నా మీద పడతాడు. సూవర్ కా బచ్చే, మనకు కావలసింది ఐసిబిఎం సూర్య కంప్యూటర్. నెల రోజులుగా తంటాలు పడుతున్న ఆ ల్యాప్టాప్ మనకి దొరకలేదు. అది పెట్టిన చోటు ఆ చిన్న రాజాకి తెలుసు. వాణ్ణి పట్టి ఆ ల్యాప్టాప్ మనం సంపాదించాలి. అది కాదు అలీ ఖాన్ గారు, ఆ వచ్చిన వాడు అసలు వాడా నకిలీ వాడా అని. ఇడియట్స్! అసలు వాడో నకిలీ వాడో ముందుగా మీరు తేల్చాలి. అసలు వాడైతే మనకు కావాలి, నకిలీ వాడైతే చావాలి. జా! ఆ, అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి. నకిలీ చావాలి. మీ తెలివి తక్కువ వల్ల రాజాగాడికి ఫారెస్ట్ లో ఉన్న మన సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయింది. ఆ రోజు నా తమ్ముణ్ణి చంపాడు, ఈ రోజు జనరల్ ని చావు దెబ్బ తీశాడు. మీరింతవరకు వాడసలా నకిలీ అని కనిపెట్టలేకపోయారు. ఏ తల్లి కందిరా మీలాంటి బుర్రలేని వాళ్ళని. తల్లి! సార్ సార్ సార్, మీరు తల్లి అనగానే మాకు తట్టిన ఒక బ్రహ్మాండమైన ఐడియా. మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. వాడు అసలు నకిలీ తేల్చి పారేస్తాం. అచ్చా, ఈ అవకాశం తప్పితే మీరు చచ్చారే. అలాగే వస్తాం వస్తాం. గుడ్ న్యూస్, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. వచ్చే శనివారం అత్తయ్యకి కంటి ఆపరేషన్ చేస్తానన్నారు. ఓహో, మీ అమ్మగారికి తప్పకుండా కళ్ళొస్తాయని డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. ఎంత శుభవార్త చెప్పారు. అమ్మా సుందరి, ఇన్నాళ్ళు నా దగ్గరుండి నన్ను కంటికి పాపలా చూసుకున్నావు. రేపు కళ్ళొచ్చాక నువ్వే నా పక్క నుండి నా కొడుకుని చూపించాలి. తప్పకుండా అత్తయ్య. రండి, తీసుకురండిరా. విశ్రాంతి తీసుకుందరు ఈ ఎస్టేట్ లో దేన్నైనా సహిస్తారు గానీ దొంగతనాన్ని మాత్రం సహించరు. తీసుకురండి. బాబాయ్లు, ఏమిటా కేకలు? ఏమీ లేదు బాబు. ఈ ఎస్టేట్ లో ఎవరే చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా, దొంగతనం చేసినా మీరు ఎవరినైనా ఎప్పుడైనా క్షమించారా? ఏం తమ్ముడు గారు? కరెక్ట్ అన్నలం గారు. తనా పరాభేదం లేకుండా కనీసం 100 కొరడా దెబ్బలైనా కొట్టించేవారు. ఏం చంద్రరాజావారు? ఎస్, ఈ ఎస్టేట్ ని, దీని గౌరవాన్ని పాడు చేస్తే ఎవరిని క్షమించేది లేదు. అదే మాట అంటే. చూడు చంద్రరాజా, ఎవరో ఒక ముసలావిడ పిచ్చి పిచ్చిగా వాగుతూ మన ఎస్టేట్ అంతా న్యూసెన్స్ చేస్తూ అందరి పరువు తీస్తుంది అనుకోండి. దాని ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఏదో పెద్ద ఎత్తున దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా ఉంది. ఎవరది? తీసుకురండి. బాబు, ఆహా, ఆయన ఏదో నీ సొంత కొడుకైనట్టు సినిమాలో తల్లిలాగా బాబూ అంటున్నావే. చూడు, బాగా చూడు. మా చిన్నరాజాని నువ్వు కడుపులో పెట్టుకుని మోసావా, కని పెంచావా? చూడు. బాబు, నేన్రా మీ అమ్మ. అవ్వా, అవ్వా. విన్నారా విన్నారా? మీ అమ్మగారు నీ పక్కనే ఉంది, కానీ ఈవిడ గారేమో మీ అమ్మగారట, ఈ ఎస్టేట్ ఆవిడదేనట. ఈ ముక్కలు చెప్పుకుంటూ ఎస్టేట్ మొత్తం గోళ చేస్తుంది. ఓన్లే పిచ్చిదనుకున్నాం. తీరా దీని సంచి వెతికితే మన బిల్డింగ్ లో ఉన్న వెండి గ్లాసులు, వెండి గిన్నెలు అన్నీ దొరికాయి. లేదు బాబు, లేదు, అంత అబద్ధం. వీళ్ళు చెప్పేది నమ్మద్దు. చెప్పు బాబు, నీ మీ అమ్మని చెప్పు. నీ దొంగని కాదని చెప్పు బాబు. ఏం చిన్నరాజా, ఈవిడ నువ్వు ఎప్పుడైనా చూసావా? ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడెప్పుడూ నేను చూడలేదు. చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే వేస్తే సరిపోద్ది. ఆగండి. నేనే శ్రీమన్నారాయణ.
ఈవిడ మా అమ్మ. బాబు బాబు శ్రీమన్నారాయణ అమ్మ. అమ్మా లత, అత్తయ్య చూడండి, నా తల్లి అమాయకురాలు. నేనే మీరనుకుని పొరపాటు పడింది. ఈ నేరం ఆమెది కాదు, ఒకే పోలికలు మనకిచ్చిన ఆ భగవంతుడిది. చెయ్యని నేరానికి ఒక ఆడదని కూడా చూడకుండా శిక్ష వేయడం మా ఎస్టేట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి అమ్మా. బాబు చిన్రాజా, అమ్మా, మీరేం బాధపడకండి. వచ్చిన మచ్చ ఎలా పోగొట్టుకోవాలో నాకు బాగా తెలుసు. లత, అమ్మని తీసుకెళ్ళు. వీరిని లోపలికి తీసుకెళ్ళు. రండి. రా అత్తయ్య. బాబాయిలు, నిజం తెలుసుకోకుండా ఇలా కొట్టడం చూ 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 చూ. ఇద్దరిది ఒకటే స్ట్రోకు. అన్నలు మీలో ఎవరు చిన్న రాజా ఎవరు డూపు రాజా? ఏయ్, మేం తెలుస్తాం. ఆశీర్వాదం. అర్థమైంది. పాపం ఆవిడ్ని ఎవరెవరు ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్క పెట్టి దానికి రెట్టింపు కొడితే ఓ పద్ధతిగా ఉంటుంది. నేను లెక్క పెట్టేశాను. 40 దెబ్బలు తగిలిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. మరి కానివ్వండి. అసలు మొహం పగిలిపోయిన కొట్టు. రేయ్, నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్రా? ఇప్పుడే తాజా వార్త. మేము మొదటికి చెందిన షణ్ముఖం పెళ్ళేకి పుట్టిన కొడుకులమటగా. నీకెవరు చెప్పారా? ఇలా చెప్పాడు. నువ్వు అక్కడికి ఎందుకు తెచ్చావు? మ్యూజిక్ పెట్టుకొని, ఆ. తెలుగు వన్